హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 18న వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఎవరైతే మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే టాటా సన్ మాజీ చైర్మన్ రతన్ టాటా అండి. టాటా సన్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు ప్రతిష్టాత్మక పివి నరసింహారావు పురస్కారం మీద లభించింది. ఆయన చేసిన విశిష్టత దాతృత్వ సేవలకు గాను ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవం 2024 మార్చి 18న ముంబైలో జరిగింది. రతన్ టాటా తన ఆదాయంలో సగానికి పైగా వ్యక్తిగత స్థాయిలో టాటా ట్రస్టుల ద్వారా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఆయన దాతృత్వ కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణ సుస్థిరతతో సహా మిగతా రంగాల్లో ఆయన సేవలు అందించారు. అండ్ రెండో క్వశ్చన్ వచ్చేసి, ఇథనాల్ అనే ఆటోమోటివ్ ఇంధనాన్ని ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ హర్దీప్ సింగ్ పూరి అండి. సో ఉద్గారాలను తగ్గించడం, సుస్థిరతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇథనాల్ 100 అనే ఆటోమేటివ్ ఇంధనాన్ని అయితే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారు. సో ఈ ఇంధనాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ చొరవ ఉంది. ఇథనాల్ 100 సాంప్రదాయ గ్యాస్కోలిక్ శుద్ధ ఇంధనాన్ని ప్రయత్నానికి అందిస్తుంది. తన తక్కువ గ్రీస్ హౌస్ వాయువులు మరియు కాలుష్య కారకాలతో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ చొరవ 2025 అండ్ 26 నాటికి ఇథనాల్ 20% మిశ్రమాన్ని సాధించే లక్ష్యంతో అనుసంధానం చేయబడిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చిరుధాన్యాలు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు చిరుధాన్యాలను అలాగే ముతక ధాన్యాలను ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం మొత్తం మీద చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా వచ్చి 26%. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే ప్రధాన మిల్లెట్ పంటలు వచ్చేసి బజ్రా అండ్ జొన్న అండి. దేశంలో మొత్తం బజ్ర ఉత్పత్తిలో రాజస్థాన్ 41% కలిగి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వము 2023 ఫైనాన్షియల్ ఇయర్లో రాజస్థాన్ మిల్లెట్ ప్రమోషన్ మిషన్ అనే మిషన్ని ప్రారంభించిందండి. అండ్ రైతులకు, పారిశ్రామికవేత్తలకు స్వచ్ఛంద సంస్థల ద్వారా 100 ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 40 కోట్ల వరకు వెచ్చించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భోజ్పుసాల కాంప్లెక్స్ సర్వేస్కు అనుమతించిన రాష్ట్ర హైకోర్టు అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు అండి. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో వివాదాస్పదంగా ఉన్న భోజ్శాల కాంప్లెక్స్లో సర్వేకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల అనుమతించింది. సో 6 వార్తల్లో అండ్ సర్వే నివేదిక సమర్పించాలని, అంటే 6 రోజుల్లో సర్వే నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా IAS కోర్టునైతే అయితే ఆదేశించింది. అండ్ భోజ్పుశాల అనేది ఒక IAS రక్షిత స్మారక చిహ్నం. దీన్ని హిందువులు వాగ్దేవి అంటే సరస్వతి ఆలయం అని నమ్ముతారు. అలాగే ముస్లింలు నమాజ్ కమల్ హౌస్ అనే మసీదు నమ్ముతారండి. అండ్ ఏప్రిల్ 7, 2023లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హిందువులు ప్రతి మంగళవారం కూడా ఈ భోజశాల కాంప్లెక్స్ లోపల పూజలు చేసేందుకు, అలాగే ముస్లింలు ప్రతి శుక్రవారము ఆ ప్రదేశంలో నమాజ్ చేయడానికి అనుమతిస్తుంది అన్నమాట. అండ్ ISI డైరెక్టర్ జనరల్ లేదా అడిషనల్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ISIకి చెందిన 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సీనియర్ అధికారులతో కూడిన ఒక నిపుణుల కమిటీ అయితే రూపొందించి సర్వే పైన డాక్యుమెంట్ నివేదికను 6 రోజుల్లో లేదా 6 వారాల్లో కోర్టుకి సమర్పించాలని చెప్పేసి పేర్కొందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జమేలీ దేవి జైన్ అవార్డు 2024ను ఎవరికి ప్రదానం చేశారంటే ఆన్సర్ రితికా చోప్రా అండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ చీఫ్ ఆఫ్ నేషనల్ బ్యూరో రితికా చోప్రా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ గ్రీష్మ కుతాలు సంయుక్తంగా చమేలీ దేవి జైన్ అవార్డు 2024ను అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్స్ ఆఫ్ ది ఇయర్గా ప్రదానం చేశారు. అండ్ మీడియా ఫౌండేషన్ ఒక ప్రకటనలో ది ఇండియన్ అండ్ ఎక్స్ప్లోస్ నేషనల్ డాక్యుమెంట్ ఎడిటర్గా కూడా చోప్రా ఉన్నారు. అండ్ విద్య మరియు ప్రభుత్వ విధాన రంగంలో 1980లో మీడియా ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన ఈ చమేలీ దేవి జైన్ అవార్డు అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఆఫ్ ది పర్సన్ ఆఫ్ ది ఇయర్ కూడా చమేలీ దేవి జైన్ అనే స్వతంత్ర సమరయోధురాలు మరియు సంఘ సంస్కర్త.
భారత స్వాతంత్ర ఉద్యమంలో జైలు శిక్ష కూడా ఆమె అనుభవించారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధాని ఎవరు అంటే మొహమ్మద్ ముస్తాఫా అండి. అండ్ సుదీర్ఘకాలంలో తన సలహాదారుడిగా ఉన్న మొహమ్మద్ ముస్తాఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ నియామకం అనేది చేపట్టారన్నమాట. ఆర్థికవేత్త అయిన ముస్తాఫా అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా విమోచన సంస్థలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ప్రపంచ బ్యాంకుల్లో పలు హోదాలో కూడా ఆయన పనిచేశారు. కొత్త ప్రధాని అధికారాలు పరిమితంగా ఉంటున్నాయి. సో ధ్వంసమైన గాజా పునర్నిర్మాణము మరియు పలు వ్యవస్థలు సంస్కరణలు బాధితులు ముస్తాఫాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంటే రెండో క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోని తొలి యాంత్రిక ఉష్ణమండలం సముద్రపు నాచు వ్యవసాయం ఎక్కడ ప్రారంభించారంటే ఇండోనేషియా అండి. అంటే బ్లూ ఎకానమీలో అగ్రగామిగా ఉన్న C6 ఎనర్జీ ఇండోనేషియాలోని ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా భారీ స్థాయి యాంత్రిక ఉష్ణమండలం సముద్ర నాచు వ్యవసాయాన్ని అయితే ప్రారంభించారు. ఈ ఫాము ఇండోనేషియాలో మరియస్ ద్వీప సముదాయంలో ఒక ద్వీపంలో ఉంది. విస్తరణ స్థాయి వచ్చేసి 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో విస్తరించి ఉంది అనమాట. ఈ ఫామ్ వాణిజ్యపరంగా లాభదాయకమైన భారీ స్థాయి పిరమిడ్ అంటే సీవీడ్ పెంపకం అండి. సో దిశగా ఒక గణనీయమైన మార్పు పడుతోంది. అండ్ ఈ వ్యవసాయ క్షేత్రంలో పునరుత్పాదకత మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సీవీడ్ ఒక ముఖ్యమైన వనరుగా కూడా స్థాపించబడడానికి దోహదం చేస్తుంది. సో ఇది వివిధ పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చగలదు. అండ్ C6 ఎనర్జీ ఈ ప్రాజెక్ట్ కోసం గణనీయమైన అంతర్జాతీయ నిధులు కూడా దాదాపు $30 మిలియన్ కూడా సేకరించిందండి. దీన్ని సామర్థ్యమైన పెట్టుబడిదారులు కూడా నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. స్థిరమైన పద్ధతులు వచ్చేసి సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూలమైన సముద్రపు నాచును ఉత్పత్తి చేసి నిర్ధారించడానికి ఈ ఫాల్ ఆటోమేటిక్ యాంత్రికంగా అమలు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత నౌకాదళంలోకి 2 అత్యాధునిక యుద్ధ నౌకలు వాటి పేర్లు ఏంటంటే INS ఆగ్రే, INS అక్షయ్. భారత నౌకాదళంలో అమలు పదులోకి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఉపయోగించే 2 అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. వీటికి INS ఆగ్రే, INS అక్షయ్ అని పేరు పెట్టారు. దాదాపుగా 7.7 కిలోమీటర్ల పొడవు అలాగే 10.5 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు 25 knots గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. తీర ప్రాంతాల్లో యాంటీ సబ్మరైన్ ఆపరేషన్లో పాల్గొనడంతో పాటు మందు పాత్రలు కనిపెట్టడం, నిఘా తదితర కార్యకలాపాలు కూడా నిర్వహిస్తాయి. దేశీయంగా 8 సబ్మరైన్ వార్ఫేర్లో వాటర్ క్రాఫ్ట్ INSW నౌకలను కూడా భారత్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే యుద్ధ దళంలోకి చేరాయన్నమాట. తెలంగాణ గవర్నర్గా ఎవరు రాజీనామా చేశారు అంటే తమిళిసై అండి. తెలంగాణ గవర్నర్ పదవికి ఈరోజు తమిళిసై రాజీనామా చేయడం జరిగింది. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు అయితే చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు రాజీనామా చేసినట్లు సమాచారం. తమిళనాడు నుంచి భాజపా తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే గవర్నర్ కాకముందు ఆమె తమిళనాడు భాజపా అధ్యక్షురాలు కూడా పనిచేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.